తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతున్న ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేడు జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలపై ముఖ్యమంత్రులు చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సహనా, ఇవాళ సాయంత్రం 6 గంటలకి హైదరాబాదులోని ప్రజాభవన్లో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు నిర్మించనున్నారో దాని ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్గా దాన్ని కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేరు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చడం జరిగింది. ఈ ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకి ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ముఖాముఖి సమావేశం కూడా ఉన్నది. ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు 2 రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, చీఫ్ సెక్రటరీ కూడా పాల్గొంటారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ కూడా పాల్గొంటారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ చీఫ్ సెక్రటరీతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఇంట్లో సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. మరోవైపు జూబ్లీహిల్స్లోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కూడా పలువురు అధికారులతో ఆయన భేటీ అయ్యడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపైనే ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరికి వాళ్ళు ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి అనుకోవాలి. 2014లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత మొదటిసారి రాష్ట్రంలో ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యారు. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నిర్వహించిన అమరావతి భూమి శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి అప్పటి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2019లో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. మళ్ళీ ఇక్కడ కేసీఆర్ సీఎం అయ్యాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లు ప్రగతి భవన్లో 2 సార్లు సమావేశమయ్యారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అమరావతి భూమి పూజ సందర్భంగా మాత్రం కేసీఆర్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఈఎస్ఎల్ గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో జరిగిన రాజ్భవన్లో జరిగిన ఎట్టుబొమ్మలో కూడా చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు పాల్గొన్నారు. అయితే ఈ విభజన అంశాలపై అటు తెలంగాణ నుంచి 3 మంత్రులు, ఇటు ఆంధ్ర నుంచి 3 మంత్రులతో కమిటీలు వేసినప్పటికీ ఆ కమిటీలు ఎప్పుడు కూడా సరిగా కూర్చోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, చర్చించుకోవడం కానీ జరగలేదు. కానీ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మాత్రం ఏదైతే విభజనకు సంబంధించిన కమిటీ ఉందో కమిటీ ఒక 30 సమావేశాలు జరిపినప్పటికీ కూడా చాలా అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో ఉన్న ఏపీకి సంబంధించిన భవనాలు కానీ, ఉమ్మడి రాజధానికి సంబంధించిన భవనాలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2కు ముందు సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ బకాయిలు ఒకవైపు తెలంగాణ ప్రభుత్వానికి 24,000 కోట్లు రావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. కాదు, ఏపీ ప్రభుత్వానికే ఇంకా 7,000 కోట్లు రావాలని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాలో పోలవరం పైన ఉన్న ఈ 5 మండలాలు, 30 గ్రామాలకు సంబంధించిన మండలాలను విభజన సమయంలో ఏపీలో కలిపారు. అవి తెలంగాణకి ఇచ్చేయాలని చెప్పి గత కొన్ని రోజులుగా అటు కేంద్ర ప్రభుత్వం ముందు కానీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా దానికి కొలికి రాలేదు. దాంతోపాటు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంబంధించిన సంస్థలు, కార్పొరేషన్లు, ఇంక ఇతరత్ర అన్ని అంశాలు కూడా ఈరోజు వీళ్ళిద్దరి మధ్యన చర్చకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని కూడా ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. మొదటిసారి తెలంగాణకు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న చంద్రబాబు నాయుడుకు వారి వెంట వచ్చే అధికారులకు, మంత్రులకు కూడా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైట్ విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం చాలా సానుకూలంగా సౌహృద్భావ వాతావరణంలో జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ సమావేశ వేదిక ఏర్పాట్లను ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరోవైపు చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటు పలు అధికారులు,
కలిసి కూడా పరిశీలించడం జరిగింది. వేదిక మనం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఈ సమావేశం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా ప్రజాభవన్లో సీఎంఓ సంబంధించిన అటు ఏపీ సీఎంఓ ఇటు తెలంగాణ సీఎంఓ సంబంధించిన ప్రోటోకాల్ అధికారులు కూడా ఇక్కడికి లోపలికి ఇప్పుడు ప్రవేశించి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ వేదికను ఆ స్థలం మీటింగ్ జరిగే స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్న ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. సహనా, రాములు, సాయంత్రం జరగబోయే ఈ భేటీలో తెలంగాణ తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు మంత్రులు పాల్గొనే అవకాశాలున్నాయి? ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? సహనా, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం విద్యుత్తు ఆర్థిక శాఖలకు బాధ్యత వహిస్తున్న బట్టి విక్రమార్క, మరోవైపు రెవెన్యూ అండ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ వ్యవహారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురు కూడా మంత్రులు పాల్గొంటారు. చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటు ఫైనాన్స్ అండ్ రెవెన్యూ, ఇరిగేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా ఆర్ఎన్పి ఈ 4 శాఖల కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ ఏపీ నుంచి కూడా అదే పద్ధతిలో ఏపీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా కందుల దుర్గేష్ వీళ్ళతో పాటు చీఫ్ సెక్రటరీ మరియు ముఖ్య శాఖల కార్యదర్శి పలువురు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఈ విభజన అంశాల్లో ఏ అంశాలు అయితే ఈరోజు చర్చకు రానున్నాయో ఆ చర్చకు సంబంధించిన అధికారులు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొని అటు ఏపీ తరపున వినిపించాల్సిన వాదనలు, తెలంగాణ తరపున వినిపించాల్సిన వాదనలన్నీ కూడా అధికారులు ఒకరికొకరు మాట్లాడుకోవడం, వాటిని రికార్డు చేయడం వంటి పరిణామాలు కూడా జరుగుతాయి. సహనా. ఓకే, థ్యాంక్ యూ రాములు.